జూలై 5ని ఫిక్స్ చేశారండి డేటు. ప్రీవియస్గా అయితే మార్చి 8న లోక్ అదాలత్ జరిగింది. అందులో మోర్ దాన్ 5,000 కేసెస్ సెటిల్ అయ్యాయండి, బోత్ సివిల్ అండ్ క్రిమినల్. ప్రజెంట్ మేము ఏంటంటే 4,633 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. క్రిమినల్ కేసెస్ 1891, సివిల్ కేసెస్ 2,501, ఎంబీఓపీస్ 241. ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు అందరూ కూడా విన్నర్స్ అవుతారు. కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొందరు లూజర్స్ అవుతారు, గెలిచిన వాళ్ళు. అలా కాకుండా ఇది ఏంటంటే వాళ్ళ మధ్యలో సామరస్యంగా చేయడం వల్ల వాళ్ళ టర్మ్స్ ప్రకారమే అవార్డు పాస్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పబ్లిక్ని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏలూరు బార్ అసోసియేషన్, తణుకు, నరసాపురం అన్ని బార్ ప్రెసిడెంట్స్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ అడ్వకేట్స్కి చెప్పి, అంటే బార్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మేము మా తరపు మా కోఆపరేషన్ మేము అందిస్తామండి అని చెప్పారు. లిటిగెంట్ పబ్లిక్ని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. మీడియేటర్స్ కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మా సెక్రటరీ గారు కూడా పీరియాడికల్గా మీటింగ్స్ కన్వీన్ చేయడం, పబ్లిక్కి వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుందండి. అందరికీ నమస్కారం. ఈ ఏడాదిలో 2వ నేషనల్ లోక్ అదాలత్ 5 జూలైన జరగబోతూ ఉంది. మరి గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, గౌరవ స్టేట్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉందండి. మరి క్రితంసారి జరిగిన లోక్ అదాలత్లో 5,000 పైచిలకు కేసులు సెటిల్ చేయడం జరిగింది. ఈసారి అయితే ఐడెంటిఫై చేసినవి 4,000 పైచిలకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి గౌరవ చైర్మన్ గారు డిఎల్ఎస్ఏ వెస్ట్ గోదావరి 34 బెంచులు ఈ జిల్లా వ్యాప్తంగా వేశారు. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క బెంచ్లో, జరగబోయే బెంచ్లో మీ యొక్క కేసుల్ని పరిష్కారం చేసుకోవటానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా మీ కేసులు జటిలమైతే కనుక అక్కడ ఆ బెంచ్ దగ్గరలో ఉన్న అయితే సంబంధిత మండల న్యాయ సేవాధికార సమితి ఉంటుంది, MLSC అంటారు. అక్కడ మాకు సంబంధించిన మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఉత్తమమైన ఒక మంచి అంశం ఏంటంటే ఈ యొక్క లోక్ అదాలత్లో కక్షిదారులు ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. ఈ విధంగా అయితే ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది. కోర్టులు అయితే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. మరొక అంశం ఏంటంటే మీ సమయం వృధా అవ్వదు, మీ డబ్బు వృధా అవ్వదు. అదేవిధంగా ఈ విధంగా మీరు సెటిల్ చేసుకుని మీ యొక్క కేసును కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ, అదేవిధంగా సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా మీకు రాజీ చేయడానికి కాంపౌండబుల్ కేసులు అన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా సివిల్ కేసులు అయితే కనుక వెసులుబాటు ఒకటి ఉంది మీకు. ఒకవేళ డబ్బు మీకు ప్రతివాది మరుక్షణం చెల్లించిన పక్షంలో మీరు టర్మ్స్ రాసుకోవచ్చు. ఆ టర్మ్స్ని ఏదైతే సంబంధిత బెంచ్ వారు ఉన్నారో వాళ్ళు మీకు ఒక అవార్డులా పాస్ చేస్తారు. ఆ అవార్డు ఈక్వల్ టు సివిల్ కోర్టులో రాజీ చేయవారు సివిల్ కోర్టులో డిగ్రీ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఈక్వల్ వ్యాలిడిటీ ఉంటుంది. కనుక ఒకవేళ ప్రతివాది మీకు ఒక సపోజ్ ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ప్లెయింటిఫ్కి, వాదికి, మొత్తం ఒకసారి ఇవ్వలేడు, మీరు వాయిదాల ప్రకారం ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో దాన్ని మళ్ళీ కోర్టులో ఈపీ వేసుకుని ఆ సంబంధిత అవార్డు పొందుకున్న వాళ్ళు ఈపీ వేసుకుని దాన్ని అమలు పరుచుకోవచ్చు. కనుక ఈ వెసులుబాటును అందరూ కూడా మీ కక్షిదారులు వెసులుబాటుని ఉపయోగించుకోమని, అదేవిధంగా ఒకవేళ మీరు దూర ప్రయాణం నుంచి రాని పక్షంలో ఉంటే కనుక మరి గౌరవ చైర్మన్ గారు మీకు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకుని మీ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని అభ్యర్థన. ఈ నెల 5వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతున్నది. దీని గురించి ఈ లోక్ అదాలత్ మన ప్రస్తుతం జిల్లా జడ్జి గారు చైర్పర్సన్ నేషనల్ లోక్ అదాలత్కి చాలా ఏర్పాట్లు
చేశారు. ఏంటంటే లాస్ట్ మంత్ 13వ తారీఖు నుంచి మేడం ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఏమో జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, తర్వాత ఏపీపీలకి, పీపీలకి, తర్వాత ఎక్సైజ్ పీపుల్కి, ఇన్సూరెన్స్ కంపెనీలకి, ఇన్సూరెన్స్ కంపెనీ అదర్ సైడ్ అడ్వకేట్స్కి, అలాగా అందరికీ సాయంత్రం పూట 5 గంటలకి మీటింగ్ పెట్టి మనకి ఎక్కువ కేసులు ఈ లోక్ అదాలత్లో రాజీ జరగటం, మంచి నెంబర్ రావాలని చాలా కృషి చేశారండి. మనందరికీ తెలుసు లోక్ అదాలత్ అంటే రాజీ మార్గమే రాజమార్గం. ఇప్పుడు మేడం గారు, రత్నప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం ఎవరో ఇట్స్ ఏ గేమ్, దాంట్లో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. దీంట్లో అలా కాదు, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇదేంటంటే ఈ లోక్ అదాలత్ అనేది మన సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక అవార్డ్ పాస్ చేస్తారు. ఆ అవార్డుకి జడ్జిమెంట్కి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. అదే మనం లోక్ అదాలత్లో కాకుండా జూనియర్ సివిల్ జడ్జి అంటే మేజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు డిస్పోజ్ అయిందంటే ఓడిపోయిన వాళ్ళు అప్పీల్కి వెళ్తారు జిల్లా కోర్టుకి. అక్కడ లోయర్ కోర్టులో ఒక 3 ఏళ్ళు పడుతుంది. జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత అప్పీల్లో మళ్ళీ 3 ఏళ్ళు. అక్కడ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. అక్కడ ఒక 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. అక్కడ నుంచి సుప్రీంకోర్టు, అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇది ఇంత టైం వేస్ట్ అవుతుంది మామూలుగా అయితే. అదే లోక్ అదాలత్కి వస్తే అవార్డు పాస్ చేస్తే ఆ అవార్డు మీద అప్పీల్ అంటూ ఉండదు. దట్ ఈస్ ఫైనల్, ఎవరు కూడా వెళ్తానికి లేదు. మన రత్నప్రసాద్ గారు సెక్రటరీ గారు చెప్పినట్లు టైం వేస్ట్ ఉండదు, డబ్బు వేస్ట్ ఉండదు. అది కూడా కాదు, ఇట్లా జరిగినప్పుడు 2 పార్టీలకి మెంటల్ ఎగనీ ఉండదు, బీపీలు రావు, ఏమి రావు, ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఈ సంవత్సరం ఇది మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ లోక్ అదాలత్. దీనికి మా బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలియపరుస్తున్నాను. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.